మే 2వ తేదీ పునీత అథనాసియస్ గారి పండుగ. ఈజిప్టులోని గొప్ప క్రైస్తవ విశ్వాసం గల కుటుంబంలో అలెగ్జాండ్రియా పట్టణంలో పునీత అథనాసియస్ గారు పుట్టారు. మంచి విద్య గడించి మంచి ఆశయాలతో పెరిగారు. బంగారానికి పరిమళం అబ్బినట్లు ఉత్తమ భక్తిపరుడు కూడా అయ్యారు. నైసియా పట్టణంలో అఖిల క్రైస్తవ పీఠాధిపతుల మహామండలి సమావేశంలో అలెగ్జాండరు బిషప్ గారి తరపున అథనాసియస్ గారు క్రీస్తు దైవ స్వభావాన్ని తిరస్కరించిన ఏరియన్ను, ఆయన అనుచరులను మత బహిష్కారం చేయడం జరిగి క్రీస్తునిలో దైవ మానవ స్వభావాలు అణిగి ఉన్నాయని తిరుగులేని విధంగా తీర్మానించడం జరిగింది. కేవలం 31వ ఏటనే వారు బిషప్ అయ్యి వారి 46 సంవత్సరాల సుదీర్ఘ అపోస్తలిక పాలనలో తమ చిన్న మంద అభివృద్ధికి ఆదర్శానికి పూర్తి శ్రద్ధ వహించారు. ఆనాటి మతపరమైన రాజరిక ఒత్తిళ్లలో ప్రపంచానికి ఎదురు నిలిచిన అథనాసియస్ గారు కథోలిక శ్రీసభ విశ్వాస పితామహుడు. సుదీర్ఘ 50 ఏళ్ల జటిల క్రైస్తవ చరిత్రలో కథోలిక క్రైస్తవ విశ్వాసానికి, గౌరవానికి, ఐక్యతకు వీరే ప్రధాన మద్దతుదారుల్లో ఒకరుగా విరాజిల్లారు. కానీ విరోధులచే హత్య గావింపబడి వేదసాక్షి మరణం పొంది మహనీయంగా పునీతుడిగా ప్రకటింపబడ్డారు. పునీత అథనాసియస్ గారు